అన్నయ్య అయ్యో కింద పడి కూడా నిద్రపోతున్నాడు. ఒరేయ్ అన్నయ్య అన్నయ్య మధ్యాహ్నమైనా నీకు ఈ నిద్ర ఏంట్రా? అన్నయ్య లేరా? అన్నయ్య అన్నయ్య ప్లీజ్ లేవరా. సిస్టర్ నువ్వు వీడిని లేపుతున్నావా జోక్ కొడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వీడిలా లేవడు గాని మిఠాయిగా నీ కోసం బేకరీ షాప్ బాబు, ఎస్టీడీ బూత్ వెంకట్, సిమెంట్ కొట్టు ప్రసాద్, మెడికల్ షాప్ మహేష్ వాడు బాత్రూమ్ కి వెళ్ళాడుగా. మేమందరం వచ్చామని చెప్పు, లేచిపోతాడు. అన్నయ్య నీకోసం బ్యాక్ రోడ్, ఎస్టీడీ బూతోడు, సిమెంటోడు, మందులోడు మొత్తం నీ గ్యాంగ్ వచ్చేసిందిరా. చల్లైతే మీకేంట్రా, ముందని లేపండి. ఈ 2 కొంపల్లో మా శివారెడ్డి మా కొంపేది అదే ఇదే ఇదే. ఏంటో బుచ్చిరెడ్డి గారు అటు వెళ్తున్నారండి బాబు? మీ మామగారు వెళ్ళి ఇది ఇల్లా ఏంటండి బాబు మీ మతి మరుపు జబ్బు ఇంకా పోలేదా? ఎవరికే నాకు మతి మరుపు అంటే ఎవరో కొత్త ఇల్లు కట్టారు బాగుంది చూద్దామని వెళ్ళానంతే. ఓహో సరే గాని నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పంటారు బాబు, ఒళ్ళంతా షుగరే. అయితే ఓ పని చేయి, మా శివారెడ్డి మావికి నీ బాడీలో ఉన్న షుగర్ కిలో 10 రూపాయలు చొప్పున అమ్మాయి లేటెస్ట్ స్వీట్లు తయారు చేస్తాను. ఊరుకోండి బాబు, మీకు అంతా ఏలోకోలేను. ఇదిగో మా మేనల్లు వేణు లోపల ఉన్నాడా? ఆహా ఏం మర్చిపోయినా ఆ వేణుబాబు పేరు మాత్రం మర్చిపోరు కదా. లోపలన్నారు, వెళ్ళండి వెళ్ళండి. వేణు అన్నయ్య హాయ్ మావయ్య, ఎప్పుడొచ్చావు? రా రా రా. అన్నయ్య మన మావయ్య ఊరి నుంచి వచ్చాడు, లేవరా. అన్నయ్య మన మామయ్య ఊరి నుంచి వచ్చాడు, లేవరా అంటే లేచిపోతాడా? లేపటానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఎందుకే ఎంత కంగారు? చూడండి, చూసి నేర్చుకోండి, బ్రెయిన్ పెట్టండి. అది కరెంట్ కాదు కదా. అది నెక్స్ట్ రావట్లేదేంటి? ఏమైంది? ఓ స్విచ్ అయితే మర్చిపోయాను. చేతులు తడిగా ఉంటే షాక్ కొడుతుంది. అయ్యో మావయ్య అమ్మో దెయ్యం. ఏంట్రా మీ మావయ్యను? ఏం మావయ్య ఎప్పుడు వచ్చావు? ఈ వాల్కం ఏంటి? నోట్లో వైరుందన్న సంగతి మర్చిపోయి స్విచ్ చేశాను. రామగుండం ధర్మర ప్రాజెక్ట్ ఎక్కడి నుంచే కనిపించింది. మీరైనా చెప్పొచ్చు కదరా నోట్లో వైర్ ఉందని. మీ ముగ్గురు అమ్మల కడుపులో మాడ. చేతులు చూడడం ఎలా శివరైపోతున్నాయో. నువ్వు పిచ్చి పని చేసి వాళ్ళని తిడతావేంటి మావయ్య? నువ్వు ఉండవే. మీ తాత ఎక్కడికి వెళ్ళాడు? నీ నిద్ర మొహాన్ని అడుగుతున్నావా? ఓ సారీ సారీ, తాతయ్య ఉదయాన్నే షాక్ వెళ్ళాడు మావయ్య. ఒరే యాదగిరి అయ్యా, పాకం కొంచెం ముదరగానే ఆ మిఠాయి రంగేసి కలిపి నింపేయండి. జాగ్రత్త. అయ్యా తమరు ఏ ముహూర్తాన్ని ఈ బాదం హల్వా స్పెషలైజ్ చేశారో గాని అది దినదిన ప్రవర్ధమానమై 100 కిలోల ఆర్డర్ వచ్చింది. ఇక ముందు ముందు ఎంత పెరుగుతుందో, ఎక్కడికి ఎడుతుందో దర్జాగా తలెత్తుకు తిరగదు. అదేనయ్యా పొరపాటు. ఎంత ఎదిగితే అంత తలంచుకుని ఉండాలి. ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అది గుర్తుపెట్టుకో. చెప్పడం మరిచాను, చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ గారు, అనాథాశ్రమం హాస్టల్ వార్డెన్ గారు మీకోసం వచ్చి ఉన్నారు. వెళ్ళి వస్తున్నాను. చెప్తాను. ఆ విషయం కూడా మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి. ఏమిటి విశేషాలు? ఒక శుభవార్త సార్. ఆల్ ఇండియా స్వీట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ సంవత్సరం కూడా ప్రెసిడెంట్ గా మిమ్మల్ని ఎలక్ట్ చేసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్ సార్. నేను ఒప్పుకున్నప్పుడు కదా. ఆ తర్వాత లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించే ఫ్రీ ఐ క్యాంప్ కి మన తరఫున కూడా ధన సహాయం చేస్తానని మాటిచ్చాను సార్. ఈ చెక్ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి. అలాగే సార్. ఈ నెల మన ఆర్ఫనేజ్ పిల్లలకి పుస్తకాలు బట్టలు కొనాలి సార్. మొత్తం ఎంత అవుతుంది? 40,000 ఇస్తున్నారు సార్. కిందటి సంవత్సరం అంటే 150 మంది పిల్లలు. ఈ సంవత్సరం 400 మంది పిల్లలకి 40,000 అంటే ఒక్కొక్కరికి 100 రూపాయలు కూడా రాదే. అందులో వాళ్ళు పుస్తకాలే కొనుక్కుంటారా, డ్రెస్సులే కొనుక్కుంటారా? చూడండి, మనం ఏం చేసినా ముక్కుబడిగా చేసినట్టు ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 80,000కి చెక్కు రాస్తున్నాను, ఇది తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. మంచిది. సరిగా
నసగ నసగ ఈడొక నసగాడు. కోణంగి శ్రీనివాసరావు సార్ వేలిముద్రై. నా జీతం సార్. నువ్వేమిట్రా ప్రతి నెల కొత్తగా చెప్పాలా నీకు? నీ పెళ్ళాన్ని పిలువు. రావే. రామ్మా వచ్చి జీతం తీసుకో. పెనుమత్స బాపిరాజు. మీ ఆవిడ రాలేదా? అది రాకుండా ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చా. అయితే ఆవిడ వచ్చాకే జీతం ఇస్తాను. ఏంటండి అన్యాయం? మన రెడ్డి గారి దృష్టిలో ఇదే న్యాయం. నువ్వేమన్నా అడగాలి అనుకుంటే తిన్నగా వెళ్ళి ఆయన్నే అడుగు. నేను ఆయన అడగటం ఏంటండి? ఇలాగైతే పని చేయడం కష్టం. ఏమిటయ్యా గొడవ? చిత్తం పద్ధతి ఏమో బాగోలేదని వీడు ఏం బాగులేదురా? అదేనండి, నెలంతా కష్టపడి పని చేసేది మేము, జీతాలేమో మా పెళ్ళాలకి. ఇదేం బాగాలేదండి. మీకే ఇచ్చినప్పుడు వచ్చిన జీతాలు మీరు ఏం చేశారు? ఒక్క రోజులో పేకాటకని తాగుళ్ళకని తగలేశారు. వీళ్ళ పెళ్ళాలు వచ్చి నా దగ్గర మొరబెట్టుకుంటే వీళ్ళు చేస్తున్న వెధవ పనులన్నీ బయటపడ్డాయి. చిత్తం అయినా వచ్చిన జీతం అంతా ఇలా తగలేస్తే నెలంతా పెళ్ళాం పిల్లలకి ఏం పెట్టుకుంటారా? వస్తువులు పెట్టుకోవడం తప్ప. రేపు ఎవరైనా మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నాడమ్మా అని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏడుస్తూ ఎవరి పేరు చెప్తారు? నా పేరే కదా. అది నాకెంత అప్రతిష్ట. అయినా మీరు కష్టపడి పనిచేసేది ఎవరి కోసం రా? మీ పెళ్ళాం పిల్లల కోసమే కదా. మరి ఆ డబ్బు స్వయంగా వాళ్లే తీసుకుంటే తప్పేమిటి? అది కాదయ్యా. ఏమిటి అది కాదు? ఇంకేం మాట్లాడు. ఎప్పటికీ మీ జీతాలు మీ చేతికి ఇవ్వను. రేపు పొద్దున నా మనవడు నా సీట్లో కూర్చున్న ఇదే పద్ధతి. వాళ్ళకి ఇష్టమైతే పని చేయమను, లేకపోతే వెళ్ళిపోమను. నమస్కారం. ఇంకా ఇక్కడే నిలబడ్డామే? వెళ్ళి తాళం తీసి మీ ఆవిడ తీసుకురా. అబ్బో పులిహోర అంటే మా పిన్ని. అత్తయ్యో. అదేరా నేనేమన్నాను? మా అత్తయ్య చేసిన పులిహోరే పులిహోర. వీడంతేలేండి. ఏమిటిరా మీ ఊరు విశేషాలు? చాలా విశేషాలు ఉన్నాయి మావయ్య. ఏమిటవి? అవును, ఏ విశేషాలు ఉన్నాయబ్బా? తాతయ్య అడక్కడక్క మావయ్యనే అడిగావా? అసలే మతిమరుపు, ఇంకేం జ్ఞాపకం ఉంటుంది? ఏ మావయ్య గురించి మాట్లాడుతుంది? ఇంతకీ షుగర్ ఎలా ఉంది మావయ్య? కిలో 20 పలుకుతుందిరా. అయ్యో, నేను అడిగింది కొట్లో షుగర్ కాదు, మీ ఒంట్లో షుగర్ ఎలా ఉందా? నాకు షుగర్ ఏమిటిరా సన్నాసి? నీకు షుగర్ లేదా? తాతయ్యకి అసలు ఏ కంప్లైంట్ లేదు మావయ్య. ఈ ఇంట్లో ఎవరికో షుగర్ ఉండాలి. నాకు తెలిసి ఈ ఇంట్లో ఎవ్వరికీ షుగర్ లేదు. ఒరేయ్, ఏమైనా మర్చిపోగాని ఊపిరి తీయటం మాత్రం మర్చిపోకు, చస్తావు. అవునరా, నీ వ్యవసాయం ఎలా ఉంది? ఏ వ్యవసాయంలో మావయ్య, చేసి చేసి విసుకొచ్చింది. అందుకే వ్యవసాయాన్ని వదిలేసి ఎప్పట్లాగే సిమ్లా వెళ్ళి యాపిల్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అది బత్తాయి. ఈ మధ్య నీకు అన్ని తెలిసిపోతున్నాయి చిలిపి. అది మావయ్య, ఆ పని మీద వచ్చాను. ఏమిట్రా అప్పుడే చేయి కడుక్కుంటున్నావు? భోన్ చేసే ముందు చేయి కడుక్కోవాలి కదా మావయ్య. మధ్యలోనే లేచిపోయినా. నన్ను తగలయ్యా. వీడి బాలకం చూస్తే రేపు ఒక బస్సు ఎక్కబోయి ఇంకో బస్సు ఎక్కుతాడేమో. నువ్వు దగ్గరుండి ఎక్కించరా. అలాగే తాతయ్య. సరేగా మావయ్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఎక్కడికి రా? హైదరాబాద్ కి. నిన్ను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వస్తాను రా. రే, బస్సు బయలుదేరే టైం అయింది. వాటర్ బాటిల్ మర్చిపోయాను, వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకురా. 1 సెకండ్ మావయ్య. ఒక వాటర్ బాటిల్. సార్ చేయండి సార్. ఏది ఎటెళ్ళింది? సారీ.
అందరి మీద రంగులు కట్టి నువ్వు పారిపోతావే ఉండని పనిచేస్తావు అల్లుడు బస్సు వెళ్ళిపోతాడా వాటర్ రా అల్లుడు ఓరు నా ఇత్తడు నా కొప్ప పూంచేస్తాడు వాటర్ అల్లుడు అది చూడండిరా వేణు వచ్చాడే పదండి రంగులు పెడతాం అన్నయ్య తీసుకో అన్నయ్య నువ్వు రంగు కొట్టరా తీసుకో ఎవర్రా అమ్మాయి? ఎలా ఉంటుందిరా?